హల్లెలూయా. கர்த்தர் கொடுக்கிறார் கொசுரு உனக்கு. దేవుడు ఇస్తున్నాడు నీ కొసురుని. ஹல்லேலூயா. హల్లెలూయా. இந்த உலக ஆசீர்வாதம் எல்லாம் கொசுரை போல்றது. ఈ లోక ఆశీర్వాదాలన్నీ కొసురుతో సంబంధించి ఉన్నది. ஆனால் முதலாவது நீ தேவனுடைய ராஜ்யத்தை அவருடைய நீதியை தேடுன்னு ஆண்டவர் சொல்லியிருக்கார். అయితే మొట్టమొదటిగా దేవుని రాజ్యాన్ని నీతిని వెతకమని దేవుడు చెప్పి ఉన్నారు. அது பிறகு இவைகள் கூட கொடுக்கப்படும். దాని తర్వాత ఇవన్నీ మీకు ఇవ్వబడుతున్నాయి. ஞாயிற்றுக்கிழமை காலையில என்ன செய்யணும்னு சொன்னா, ఆదివారం ఉదయాన్నే ఏం చేయాలంటే எலும்பி பல்ல வலிக்கு குளிச்சிட்டு நேரா பைபிள் எடுத்துன்னு சர்ச்சுக்கு లేచి வரணும். పళ్ళు తోముకొని స్నానం చేసుకొని నేరుగా చర్చికి వచ్చేయాలి. காலையில டிஃபன் இட்லி தோசை பூரி வடை பொங்கல் சாப்பிட்டவங்கலாம் அலையிலே சொல்லுங்க. తెల్లారి టిఫిన్ చేసిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. இங்க உண்மை ஒத்துக்கலன்னா பேதியாகும். அப்புறம் నిజం చెప్పలేదంటే మీకు మోషన్స్ అవుతుందంట. ఒక తల్లి మాత్రం చేయొద్దు. ఉన్మే సొల్లం చేతులు ఎత్తండి. ఎంతమంది తినేసి వచ్చారు? పూరి వడ బిస్కెట్ అది ఏదైనా కానీ ఏదైనా ఆహారం, ఇడ్లీ వడ దోశ ఉదయకాలం తిని వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. హల్లెలూయా. ఆదివారం తినకూడదు. ஞாயிற்றுக்கிழமை சாப்பிடாம வாங்க. ఆదివారం తినకుండా రండి. ஹல்லேலூயா. హల్లెలూయా. அப்போதான் நம்ம ஆவிக்குரிய ஆசீர்வாதங்கள் பெற்றுக்கொள்ள முடியும். అప్పుడుதான் మనం ఆత్మానుసారమైన ఆశీర్వాదాలను పొందుకుంటాము. ஹல்லேலூயா. హల్లెలూయా. சத்தமா தயவுசெய்து நீங்க வந்து கொஞ்ச நேரம் நான் முடிக்க போறோம். சீக்கிரமா நான் முடிக்கிறேன். తొందరగా ముగిస్తాము. దయచేసి అందరూ శ్రద్ధగా వినండి. 10వ అధికారం 38వ వచనం எடுத்துக்கொள்வோம். మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వాక్యం తీసుకుందాం. தன் சிலுவை எடுத்துக்கொண்டு என்னை பின்பற்றாதவன் எனக்கு பாத்திரன் அல்ல. తెలుగులో టక్ టక్ అని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. హల్లెలూయా. హల్లెలూయా. கர்த்தராகிய இயேசு கிறிஸ்து சொல்லுகிறார். దేవుని యేసుక్రీస్తు చెప్తున్నారు, என் சிலுவை எடுத்துக்கொண்டு தன் சிலுவை எடுத்துக்கொண்டு என்னை பின்பற்றுன்னு சொல்றார். తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించని చెప్పి ఉన్నారు. அப்படி இல்லனா எனக்கு பாத்திரன் அல்ல. అలా లేకపోతే నాకు పాత్రుడు కాడని చెప్పి ఉన్నారు. இங்க ஆண்டவர் சொல்றாரு, ఇక్కడ దేవుడు అంటున్నారు, మా ఇక్కడ వినాలి, ఇక్కడ చూడాలి అందరూ. ఇక్కడ చూడండి, పిల్లల్ని అదుపులో పెట్టండి. 2వ తేదీ నుండి మీ పిల్లలందరూ ఇక్కడ వచ్చేయాలి. 4 గంటలకు ఉండాలి ఇక్కడ అందరూ. ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క రోజు పిల్లలకి భోజనాలు చేసి పెట్టండి. సాయంకాలంలో పొంగల్ కానీ ఉప్మా కానీ లేదా భోజనం కానీ సాంబారు లేదా బిర్యానీ పెట్టేవాళ్ళు కూడా పెట్టండి పిల్లలకి. మీ పిల్లలు రోజు సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ఇక్కడ ఉండాలా ప్రతిరోజు. 2వ తేదీ నుంచి బేస్తవారం లాస్ట్ 9వ తేదీ. ఎన్నో తేదీ వస్తుంది చూడండి. బేస్తవారం 2వ బేస్తవారము ఎన్నో తేదీ వస్తుంది? మే 2వ బేస్తవారం ఎన్నో తేదీ వస్తుంది చూడండి. అదే 9వ తేదీ వస్తుంది. హల్లెలూయా. బేస్తవారం నుండి బేస్తవారం వరకు అంటే థర్స్డే టు థర్స్డే 9 to 16 కాదమ్మా. 2వ తేదీ నుంచి 2 to 9, 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరుగుతుంది. శేషాద్రి నగరు, వడమాలపేట, ఓటేరి, మరి ఉప్పరపాలెము, పేపర్ కాలనీ వాళ్ళు అందరూ, ఓటేరులో ఉంటే దగ్గరలో ఉండే వాళ్ళ పిల్లలందరూ ఇక్కడికి రావాలి. హల్లెలూయా. 9వ తేదీ క్లోజింగ్. ఆ రోజు పిల్లలకు గిఫ్ట్లు ఇచ్చి మంచిగా ఆహారాన్ని పెట్టి పంపించాలి ఆ రోజు తొందరగా. కాబట్టి మర్చిపోకండి. హల్లెలూయా. మీ యొక్క పిల్లలందరినీ సిబిఎస్ఈ క్లాసెస్కి పంపించండి. టీచర్సు 7వ తేదీ మీకు ట్రైనింగ్ ఉంటుంది. 7వ తేదీ టీచర్స్ అందరూ ఆ రోజు ఉండాలి. మరి ఎవరెవరైతే మరి పిల్లల పరిచర్య మీ ఉండే గ్రామంలో உங்களுடைய கிராமத்தில் நீங்கள் தேவனுடைய ஊழியத்தை செய்ய விருப்பமாக இருக்கிறவர்கள், మీ గ్రామంలో దేవుడి సేవను చేయాలని ఇష్టపడే వాళ్ళు, உங்களுடைய பகுதியில் அந்த பகுதியில் இருக்கிற பிள்ளைகளை கூட்டி சேர்த்து உங்கள் வீட்டில் உட்கார வச்சு కర్తరే కార్యங்களை కற்றுக் கொடுங்க. మీరున్న చోట్లో పిల్లల్ని పోగు చేసి దేవుని యొక్క కార్యాలను నేర్పించండి. అది 7వ తేదీ సాయంకాలం. అది 7వ దినము 7వ తేదీ సాయంకాలం ట్రైనింగ్ இருக்கு. 7వ తేదీ సాయంత్రం ట్రైనింగ్ ఉంది. అన్னைக்கு மட்டும் பிள்ளைங்க இல்ல, பெரியவங்க வரணும். ఆ రోజు పిల్లలు కాదు, పెద్దవాళ్ళు రావాలి. மீதி நாளெல்லாம் சிறிய பிள்ளைகளை கூட்டுக்கொண்டு பெற்றோர்கள் கொண்டு வந்து விட்டுட்டு போகணும். మిగతా దినాల్లో చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చి వదిలిపెట్టి వెళ్ళండి. హల్లెలూయా. హల్లెలూయా.
கத்த வசனத்தை நாம் பார்ப்போம். దేవుని వాక్యాన్ని చూద్దాం. வசனம் சொல்லுது, వాక్యం అంటున్నది, தன்னுடைய சிலுவை எடுத்துக்கொண்டு என்னை பின்பற்றாத எனக்கு பாத்திரவான் அல்ல. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. హల్లెలూయా. హల్లెలూయా. இயேசுவை பின்பற்றுகிறது பார்ட் 2. இது காலையில பார்ட் 1 சொன்னோம். దేవుని వెంబడించుట ఇది పార్ట్ రెండవ భాగము. మొదటి భాగం తలారి చెప్పబడి ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. எத்தனை பேர் நான் இயேசுவை பின்பற்றி வருகிறேன் உண்மையா சொல்லணும் தேவ சமூகத்துல. ఎంతమంది దేవుని వెంబడించి వస్తున్నారో నిజంగా చెప్పండి. అతనే இயேசுவை நான் பின்பற்றி சொல்ற மட்டும் கையை தூக்கி దేవుని వెంబడిస్తున్నానని నిజంగా చెప్పేవాళ్ళు చేతులు ఎత్తి చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. நிறைய பேர் இயேசுவை பின்பற்றது இல்ல. చాలా మంది దేవుని వెంబడించడం లేదు. பண்ணி சர்ச்சில் உட்கார்ந்து ஒரு ஒழுங்கு போன் எல்லாம் சுவிட்ச் ஆஃப் பண்ணி வைங்க பிரதர். போன் எல்லாருக்கும் இருக்குது. நீ எத்தனை வெளியே போன எப்படி? ஹல்லேலூயா. 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 ఫోన్ స్విచ్ వాక్యం చెప్పేటప్పుడు వాక్యం వసనం சொல்லும்போது స్విచ్ ఆఫ్ பண்ணி வைங்க. వాక్యం చెప్పేటప్పుడు సెల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోండి. డైలీ உங்க செல் போன்ல நீங்க வந்து பேசிட்டு இருக்கீங்க. రోజు మీరు సెల్ ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నారు. ஞாயிற்றுக்கிழமை கொஞ்ச நேரம் ஆண்டவர் சொல்றதை கேளுங்க. ఆదివారం కొంతసేపు దేవుడు చెప్పేది వినండి. ஆண்டவர் சொல்ற ఆలోచనகள், దేవుడు చెప్పే ఆలోచనలను இதுக்கு முன்னால பிரதர் சொன்னாரு. ఇంత ముందు ఒక బ్రదర్ చెప్పారు, சாப்பிடுற விஷயத்துல ஞானம் இருக்கணும் சொல்லி. తినే విషయంలో జ్ఞానం కలిగి ఉండాలని చెప్పారు. அப்படி ஞானம் இல்லாமல் சாப்பிடுறதுனால, జ్ఞానం లేకుండా తినే వాళ్ళు అనేక వ్యాధిகளை పెట్టుకొల్లుகிறார்கள். అనేకమైన రోగాలను పొందుకుంటున్నారు. ఆయుష్ నాட்கள் குறைந்து போகிறது. వాళ్ళకి ఆయుష్ దినాలు తక్కువైపోతున్నది. హల్లెలూయా. హల్లెలూయా. அவர்கள் வாழ்நாளை முழுசா வாழ்ந்து முடிக்கிறது இல்ல. వాళ్ళ జీవితాన్ని సంపూర్ణంగా జీవించకుండా పోతున్నారు. பலான காரியத்தை நாம் செய்யலாம்னு சொல்லி நினைச்சிருப்பாங்க. ఒక కార్యాన్ని చేయాలనుకుంటారు, ஆனால் அதுக்குள்ள செத்து போய்டும். అయితే దాని ముందుగానే చనిపోతున్నారు. எத்தனையோ காரியங்கள் நன்மையானவைகளை செய்ய சொல்லி கர்த்தர் சொல்லி இருக்கிறார். ఎన్నో కార్యాలు మంచి వాటిని చేయమని దేవుడు చెప్పి ఉన్నారు. நீ நன்மையை செய்து பூரணப்படுவாயானால், నువ్వు మంచిని చేసి సంపూర్ణం చేస్తే, பூரணமான நன்மையானவைகளை பூரணமா செய்தால், మంచి వాటిని సంపూర్ణంగా చేస్తే పరలోకం கிடைக்கும். పరలోకం దొరుకుతుంది. பாவத்தை நீ செஞ்சா, పాపం చేస్తే நரகம் தான் கிடைக்கும். నరకం దా దొరుకుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. పాపத்தின் పూర్ణం నరకத்துக்கு கொண்டு போகும். ఆ పాపం యొక్క పక్వం మిమ్మల్ని నరకానికి తీసుకెళ్తుంది. పాపం యొక్క సంపూర్ణత నరకానికి తీసుకుపోతుంది. చెప్పేది ఇక్కడ చూడాలి అందరూ. చెప్పేది ఇక్కడ చూడండి. పాపத்தின் పూర్ణం నరకத்துக்கு கொண்டு போகும். పాపం యొక్క సంపూర్ణత నరకానికి తీసుకెళ్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధ నన్మయాన కార్యங்களுடைய పూర్ణం పరలోకத்துக்கு கொண்டு போகும். మంచివైన కార్యాల సంపూర్ణత పరలోకాన్ని తీసుకెళ్తుంది. పరలోకమా నరకమా? పరలోకం కావాలా నరకం కావాలనా? పరలోకం வேணும்னு சொல்றாங்க. హల్లెలూయా சொல்லலாமா? పరలోకం కావాలని హల్లెలూయా చెప్పండి. பரலோகத்துக்கு வழிகாட்டுறவர் இயேசு கிறிஸ்து. పరలోకానికి దారి చూపేది యేసుక్రీస్తు. அதனால இயேசுவை பின்பற்றினீங்கன்னா பரலோகம் போய் சேரலாம். దానివల్ల దేవుని యేసుక్రీస్తుని వెంబడిస్తే పరలోకం దొరుకుతుంది. இயேசுவை எத்தனை பேர் பின்பற்ற போறீங்க? యేసుని ఎంతమంది వెంబడించబోతున్నారు? ஹல்லேலூயா. హల్లెలూయా. நீ இயேசுவை பின்பற்றாம யாரையோ ஒருத்தரை நீ மாதிரியா முன்மாதிரியா வைத்துக் கொண்டால், యేసుని వెంబడించకుండా ఎవరినో నువ్వు మాదిరిగా ఉంచుకుంటే, இயேசு சுவாமி சொன்னாரு, యేసుక్రీస్తు చెప్తున్నారు, என்னை பின்பற்ற நினைக்கிறவன் నన్ను వెంబడించ కోరినవాడు தன் சிலுவை எடுத்துக்கொண்டு என்னை பின்பற்ற வேண்டும். తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలని చెప్పారు. ஹல்லேலூயா. హల్లెలూయా. பிரியமானவர்களே, அதை குறித்து நான் காலையில் உங்களுக்கு ஃபர்ஸ்ட் பார்ட்டில் சொல்லியிருக்கிறேன். ప్రియమైన వాళ్ళ దాని గురించి తల్లారి మొదటి భాగంలో చెప్పి ఉన్నాను. நீங்க யூடியூப்ல நீங்க போயிட்டு பார்க்கலாம். మీరు యూట్యూబ్ లో వెళ్ళి చూడవచ్చు. ரெண்டாவது பார்ட் என்ன சொல்லப்படுது? రెండవ భాగం ఏమంటే 1 కొరింథీ 15:19 వాసిపోం. 1 కొరింథీలు 15:19. இம்மைக்கு மாத்திரம் நாம் கிறிஸ்துவின் மேல் நம்பிக்கை உள்ளவர்களாக இருந்தால் எல்லா மனுஷரை பார்க்கிலும் பரிதபிக்கப்பட்டவர்களாக இருப்போம். ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యములై ఉందుము. హల్లెలూయా. 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 எத்தனை பேர் இம்மைக்கு மாத்திரம் இயேசுவோன்னு சொல்லி நினைக்கிறீங்க? ఎంతమంది ఈ రోజుకి మాత్రం యేసుక్రీస్తు చాలనుకుంటున్నారు? இம்மைக்கு மாத்திரம் சொன்னா இப்போ வாழ்கிற வாழ்க்கைக்கு மட்டும் இந்த உலகத்தில் நல்லா சம்பாதிக்கணும், நல்ல காரு பங்களா எல்லாம் வாங்கி நல்லா சுகபோகமாக வாழ்ந்தா
இதை கொடுத்தா போதும் ஆண்டவர். அப்புறம் செத்த பிறகு எங்கே போய் பார்க்கறது? அது நரகமா பரலோகமா? ఇప్పుడు జీవించే జీవితానికి మాత్రం చాలు యేసు అనుకుంటే, లోకంలో ఉన్న సుఖభోగాలకి కారు బంగ్లా వాటికి మాత్రమే కావాలనుకుంటే మళ్ళీ చూద్దాంలే కానీ పరలోక రాజ్యం గురించి ఎంతమంది అనుకుంటున్నారు? ஹல்லேலூயா. హల్లెలూయా. நீ உலகத்திலே தெய்வத்தோடு வாழ்ந்தால் எல்லாமே தெய்வம் கொடுக்கும். నువ్వు లోకంలో దేవునితో జీవిస్తే అన్ని దేవుడు మీకు ఇస్తారు. அதான் முதலாவது தேவன் ராஜ்யத்தோ நீதி தேடுங்கள் என்று అదే வேதம் మొదటిగా சொல்லுகிறது. దేవుని రాజ్యాన్ని నీతిని వెతకమని చెప్పి ఉన్నారు. ஹல்லேலூயா. హల్లెలూయా. நான் முதலாவது நான் காலையில் சொன்னேன், ఉదయాన్నే చెప్పాను. 2001 திருப்பதியிலிருந்து நாங்கள் இந்த இடத்துல ஊழியத்தை ஆரம்பித்தோம் ஓட்டேரில். இப்போ அடுத்த மாதம் கடைசி நாட்களில் 24வது ஆராதனை பண்டிகைகள் நாம் நடத்த போகிறோம். మేము 2001లో ఈ యొక్క ఓటేరు ప్రాంతంలో సేవను ప్రారంభించాము. వచ్చే నెల ఆఖరి దినాల్లో మళ్ళీ 24వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ஏறக்குறைய 24 வருஷம் ఈ యొక్క 24 సంవత్సరాలు இந்த ஓட்டேரியில் ஊழியம் செய்து ఈ கொண்டிருக்கிறோம். ఓటేరులోనే సేవను చేస్తున్నాము. அப்போ கணக்கு போட்டு பார்த்தோம்னா எவ்வளோ பேர் வந்தார்கள் இந்த சபைக்கு? లెక్క చూసుకుంటే ఎంతో మంది వచ్చారు సంఘానికి. ஓசன்னா சபையில, பெந்தகோஸ்து சபையில, அடுத்தது எதிர்லுக்கிற சபையில போயிட்டாங்க நிறைய பேர். చాలా మంది ఓసన్న సభలో పెంతెకోస్తులో ఎదురుగొన్న చర్చిలో వెళ్ళిపోయారు. ஹல்லேலூயா. హల్లెలూయా. இப்போ வந்தவங்க எல்லாம் வச்சு பார்த்தோம்னா ஏறக்குறைய ஒரு 700-800 பேர் நம்ம சபையில వచ్చిన వాళ్ళందరూ మనం కానీ లెక్క చూసుకుంటే ఒక 700 మంది ఉండి ఉంటారు. கிட்டத்தட்ட ஒரு 1000 பேர் கணக்காங்க நம்ம சபை. 1000 మంది కూడా ఉండి ఉంటారు. ஹல்லேலூயா. హల్లెలూయా. நிறைய பேர் வந்து குழந்தைங்க இல்லாமல் வந்தாங்க, குழந்தைக்கு எடுத்த உடனே போயிட்டாங்க. చాలా మంది పిల్లలు లేకుండా వచ్చారు, పిల్లలు ఉన్న తర్వాత వెళ్ళిపోయారు. பிசாசு பிடித்து வந்தாங்க, பிசாசு விடுதலை கிடைச்ச உடனே போயிட்டாங்க. దయ్యం పట్టిన వాళ్ళు వచ్చారు, దాని నుంచి విడుదల పొందిన వారు వెళ్ళిపోయారు. இயேசுவை அது வரைக்கும் தான் வந்து தேடினாங்க அவங்க. యేసు ప్రభుని అంతవరకు మాత్రం వాళ్ళు వెతికారు. హల్లెలూయా. హల్లెలూయా. யோவான் சுவிசேஷம் యోహాను సువార్త 6వ அதிகாரம் 6వ అధ్యాయము 66వ వచనத்தை நாம் வாசிக்கும் பொழுது 66వ వచనం 6వ அதிகாரத்திலே நாம் பார்க்கிறோம். 65 నుంచి చదువుకుందాం. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహించబడుకుంటే ఎవడను నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పితిన నేను. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదము? నీవే నిత్య జీవ మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. இங்க பார்க்கிறோம், ఇక్కడ చూస్తున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. கவனிங்க, எல்லாரும் கவனிங்க. అందరూ గమనించండి. பிதா అరుள் పెరావిట్టాల్, తండ్రి యొక్క మన ఆశీర్వాదం మనం పొందలేక, అనుగ్రహం పొందకపోతే ఎవడో నా యొద్దకు రాడని యేసయ్య చెప్తున్నాడు. அருளை பெறாவிட்டால் என்னிடத்துக்கு வரமாட்டான் என்று சொன்னார். తండ్రి అనుగ్రహం పొందనివాడు నా యొద్దకు రాలేడని చెప్పి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. பிதாவினுடைய அருளை பெற்று తండ్రి యొక్క అనుగ్రహాన్ని పొంది இப்போ நீ சபையில உட்கார்ந்து இருக்கிறாய். ఇప్పుడు మీరు సంఘములో కూర్చొని ఉన్నారు. சபையில உட்கார்ந்து இருக்கிற நீ தேவனுடைய அருளை பெற்றாய். సంఘములో కూర్చున్న నీవు దేవుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఉన్నావు. நீ மறந்து போகாதே, பிதாவினுடைய அனுகிரகம் தான் நாம் இங்கே வந்து உட்கார்ந்து இருக்கிறோம். నువ్వు మర్చిపోవద్దు, తండ్రి యొక్క అనుగ్రహం వల్లనే నువ్వు ఇక్కడ కూర్చొని ఉన్నావు. ஆண்டவராய் இயேசு கிறிஸ்துவை அநேகம் பேர் பின்பற்றினார்கள். దేవుడైన యేసుక్రీస్తుని చాలా మంది వెంబడించారు. அங்கே சொல்லப்பட்ட வசனத்தின் பிரகாரமாய், చెప్పబడిన వాక్యాన్ని ప్రకారంగా அன்றிலிருந்து அநேகர் அவரை விட்டு போயிட்டாங்களாம். అప్పటి నుండి చాలా మంది ఆయన వదిలి వెళ్ళిపోయారు. நீங்களும் போய்விட மனதா இருக்கிறோம் சொல்லி ஆண்டவர் கேக்குறார். మీరు వెళ్ళిపోవాలనుకుంటున్నారని మళ్ళీ దేవుడు అడిగారు. హల్లెలూయా. హల్లెలూయా. கர்த்தருக்குள்ள நிக்கிறோம். ஒவ்வொருத்தரும் நீ கடைசி வரையில நின்னாத ஆண்டவரை பின்பற்றினால் பரலோகம் சேர முடியும். దేవునిలో కడ వరకు నిలబడితేనే పరలోక రాజ్యం చేరగలుగుతావు. ஹல்லேலூயா. హల్లెలూయా. சில நாட்களிலே நிறைய பேர் என்ன பண்றாங்கன்னா இயேசுவை మరుదలిத்து ఉలగத்துக்கு పక్కం పోయిర్రాంగ. కొన్ని దినాల్లో చాలా మంది ఏం చేస్తున్నారు, దేవుణ్ణి వదిలిపెట్టేసి లోకం వైపు వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. 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 கொஞ்சம் பேர் தூரமா இருந்து இயேசுவை பின்பற்றறாங்க. కొంతమంది దూరంగా ఉండి దేవుని వెంబడిస్తున్నారు. அவங்க என்ன பண்றாங்க, இயேசுவை விட்டுட்டு போயிராங்க. వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవుని వదిలి వెళ్ళిపోతున్నారు. లూకా 22వ அதிகாரத்தில் நாம் வாசிக்கும் பொழுது, లూకా 22వ అధ్యాయంలో 54వ వచనం 54
వారాయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయిరి. పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచుండెను. இங்க பார்க்கிறோம், ఇక్కడ చూస్తున్నాము பேதுரு தூரத்திலே பின் சென்றான் என்று வசனம். పేతురు దూరంగా వస్తున్నాడని చెప్తున్నారు. ஹல்லேலூயா. హల్లెలూయా. இயேசுவை பின்பற்றுகிறதான சகோதரனே சகோதரியே, యేసుని వెంబడిస్తున్న సహోదరి సహోదరుడా, நாம் இப்பொழுது யோவான் சுவிசேஷத்தில் நாம் வாசித்த మనం ఇప్పుడు பிரகாரமா యోహాను సువార్తలో చదువుకున్న ప్రకారము அங்க என்ன சொல்லப்பட்டது? అక్కడ ఏం చెప్పబడినది? அநேகர் அவரை விட்டுட்டு போயிட்டாங்க. చాలా మంది ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయారు. அப்போ ஆண்டவர் பேதுரை கேட்கிறாரு, అప్పుడు దేవుడు పేతురుని நீங்களும் అడుగుతున్నారు, போய்விட மனதா இருக்கிறீர்களா? మీరు వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని. அப்போ பேதுரு என்ன சொல்றாரு? అప్పుడు పేతురు అంటున్నారు, நாங்க யாரிடத்துக்கு போவோம்? మేము ఎవరి వద్దకు వెళ్తాము? ஜீவனுள்ள வார்த்தைகள் உம்மிடத்தில் உண்டு, జీవము కలిగిన మాటలు నీ యొద్ద ఉన్నవి, நீதான் ஜீவனுள்ள தேவன், నువ్వే జీవము కలిగిన దేవుడు. உலகத்திலே ஜீவன் இல்லாதவங்க தான் இருக்கிறாங்க, లోకంలో జీవము లేని వారే ఉన్నారు, ஜீவனுள்ள தேவனா இருக்கிறீரே, మీరు జీవము కలిగిన దేవుడే ఉన్నారు, வார்த்தைகள் ஜீவனுள்ளவைகளா ఈ మాటలు இருக்கிறது, జీవము కలిగినవి ఉన్నవి. உம்மை விட்டு நான் எங்கே போவேன்? మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళిపోతాము? ஹல்லேலூயா. హల్లెలూయా. நான் உங்களோடு கூட வருகிறேன் ஆண்டவரே என்று பேதுரு சொன்னான். నేను మీతో పాటు వస్తాననేసి పేతురు దేవుడితో చెప్తున్నాడు. ஆனால் అయితే இந்த இடத்துல லூக்கா சுவிசேஷம் பார்க்கும் பொழுது ఇక్కడ లూకాసు இயேசப்பா சொல்றாரு, நீ கோழி சேவல் கூவுறதுக்கு முன்னாலே 3 முறை நீ என்னை மறுதலிப்பான் என்று ஆண்டவர் சொன்னார். యేసు ప్రభు అంటున్నాడు, కోడి కోయక ముందే నువ్వు 3 సార్లు నన్ను తెలియని చెప్తావు అని చెప్తున్నాడు. ஹல்லேலூயா. హల్లెలూయా. அப்போ இயேசுவை பிடித்து கொண்டு போகும்போது இவன் பயந்து பயந்து தூரமா நின்னு போறான். అప్పుడు యేసు ప్రభువుని పట్టుకొని పోయినప్పుడు ఈయన భయపడి దూరంగా వెళ్ళిపోయినారు. ஹல்லேலூயா. హల్లెలూయా. சபையில ஒரு பாடுகள் உபத்திரம் வரும் பொழுது, సంఘంలో ఒక శ్రమ వచ్చినప్పుడు, சொல்றது கேளுப்பா பிரதர், சபையில ஒரு உபத்திரம் வரும் பொழுது, సంఘంలో ఒక శ్రమ కలిగినప్పుడు எத்தனை பேர் ஊழியக்காரோட நிக்க போறீங்க? ఎంతమంది సేవకునితో నిలబడుతున్నారు? ஹல்லேலூயா. హల్లెలూయా. ஒரு குடும்பத்துல பிரச்சனை, ఒక కుటుంబంలో ఒక సమస్య, சாப்பாடு சரியா வீட்டில் இருக்கிற குடும்பத்தில் புருஷன் சரியான சாப்பாடு கொடுக்கலன்னு சொன்னா, ఇంట్లో పురుషుడు సరైన ఆహారం ఇవ్వలేకపోతే மனைவி என்ன கோச்சிக்கின்னு அம்மா விட்டு போயிடணுமா? భార్య ఏమి ఆమె అలిగి అమ్మగారింటికి వెళ్ళిపోవాలనా? ஹல்லேலூயா. హల్లెలూయా. சத்தமா சொல்லுங்க, ஹல்லேலூயா. గట్టిగా చెప్పండి. கல்லான கணவன் புல்லான புருஷன் சொல்லி நம்ம அந்த பழமொழி சொல்லுவாங்க. రాయన భర్తే గడ్డి అయిన భర్తే అనేసి, గడ్డి పూస అయినా కానీ భర్త గారే. ఒక భర్త అనేసి నువ్వు అంగీకరించిన తర్వాత అది గడ్డి అయినా రాయి అయినా భర్త అంగీకరించినప్పుడు హల్లెలూయా. హల్లెలూయా. புருஷன் சொல்லி நீ ஏற்றுக்கொண்ட பிறகு, పురుషుని నువ్వు అంగీకరించిన తర్వాత, புருஷன் சொல்லி நீ ஏற்றுக்கொண்ட பிறகு, పురుషుడు చెప్పిన దాన్ని తెలుగులో భర్త చెప్పిన దాన్ని అంగీకరించినప్పుడు, என்னுடைய புருஷன் சொல்லி நீ அங்கீகரித்தால், నా యొక్క భర్తను అంగీకరించినప్పుడు, அப்போ சாவர வரைக்கும் அந்த புருஷன் தான் உனக்கு புருஷன். అప్పుడు నువ్వు చనిపోయేంత వరకు ఆ భర్తనే నీకు భర్తగా ఉన్నాడు. ஹல்லேலூயா. హల్లెలూయా. நிறைய மனைவிகள் புருஷனை விட்டு ஓடி போனவங்களை நாம் தேசத்துல பார்க்கிறோம். చాలా మంది భార్యలు తన భర్తని వదిలి పారిపోయారని చూస్తున్నాము దేశంలో. நிறைய பேர் புருஷர்கள் மனைவியை விட்டுட்டு அடுத்த இன்னொரு స్త్రీயை వివాహం பண்ணி கொண்டதாக நாம் எத்தனையோ பார்க்கிறோம். చాలా మంది భర్తలు భార్యలను వదిలేసి ఇంకొక స్త్రీని వివాహం చేసుకున్నట్టు చూస్తున్నాము. இதெல்லாம் ஆண்டவர் ஏற்றுக்கொள்ள மாட்டார். ఇదంతా దేవుడు అంగీకరించడు. கர்த்தரை பின்பற்ற விரும்புகிறவர்கள், దేవుని వెంబడించు కోరువారు, பிரியமான தன்னைத்தானே வெறுத்து அவர் சிலுவை எடுத்து அவரை பின்பற்ற வேண்டும். తన్ను తాను అప్పగించుకొని సిలువను ఎత్తుకొని వెంబడించాలి. அதான் பவுல் சொல்றாரு. అదే పౌలు అంటున్నారు, இப்பொழுது நான் வாழ்கிற வாழ்க்கை, ఇప్పుడు జీవిస్తున్న జీవితము, வசனம் படிக்க டைம் இல்ல, கலாத்தியர் 2:20 சொல்லப்பட்டிருக்கிறது. గలతీయులు 2:20 చెప్పబడి ఉన్నది. இப்பொழுது வாழ்கிற வாழ்க்கை, ఇప్పుడు జీవిస్తున్న జీవితము, என்னை நேசித்து எனக்காக జీవனை கொடுத்த தேவகுமாரன் மேலே விசுவாசத்தில் நான் வாழ்ந்து கொண்டிருக்கிறேன். నన్ను ప్రేమించి నా కొరకు జీవాన్ని ఇచ్చిన దేవుని యొక్క నా విశ్వాసంలో జీవిస్తున్నాను. దేవుని కుమారుని యందలి విశ్వాసంలో నేను జీవిస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. యేసు கிறிஸ்துவின் மேல் விசுவாசத்திலே யார் ஜீவிக்கிறாங்களோ அவங்க தங்க வாழ்க்கையில வெட்கப்பட்டு போக முடியாது. యేసుక్రీస్తు యొక్క విశ్వాసంలో ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళ యొక్క జీవితంలో సిగ్గుపడకపోతారు. நீ நம்பிக்கை வைப்பாயானால், మనుషుల మీద నమ్మిక ఉంచితే உன் வாழ்க்கையில் இருக்கிற பிரச்சனைகள் தீராது. నీ యొక్క జీవితంలో ఉన్న సమస్యలు తీరవు. நீ கர்த்தர் மேல விசுவாசம் சரியான வைக்காமல் போனால், దేవుని మీద విశ్వాసం సరిగ్గా ఉంచకపోతే உன் சரீரத்துல வியாதி சீக்கிரமா நீங்காது. నీ శరీరంలో వ్యాధి తొందరగా పోదు. அவர்தான் சொல்லி இருக்கிறாரே, ఆయనే
చెప్పి ఉన్నారు. அவருடைய தழும்புகளால நீங்கள் குணமானீர்கள் ఆయన యొక్క என்று. గాయముల ద్వారా మీరు స్వస్థత నొందుదురు. இயேசு கிறிஸ்துவை வாரினால் அடித்ததான அந்த காயங்கள், యేసుక్రీస్తుని కొరడా దెబ్బల చేత, அடித்த அந்த காயங்கள், ఆ యొక్క గాయముల చేత, அது எதற்காக அவர் அந்த காயப்பட்டார்? ఎందుకొరకు ఆ యొక్క గాయాలు పొందారు? அது எல்லாம் சும்மா படிக்கிறதுக்காக இல்ல சொல்லிக் கொள்வதுதான் காயப்பட்டாரா? అది ఊరికే చదువుకునేదానికి చెప్పేదానికి గాయాలు పొందారు. அவருடைய காயம் உன் சரீரத்தின் வல்லமையாய் கிரியை செய்யும். ఆయన యొక్క గాయాలు నీ యొక్క శరీరంలో శక్తిగా పనిచేస్తుంది. யாரெல்லாம் இயேசுவை உண்மையாய் பின்பற்றி அவரை பின்பற்றி வருகிறார்களோ, ఎవరైతే యేసుక్రీస్తు నిజంగా వెంబడిస్తున్నారో, இயேசுவோடு எத்தனை பேர் வாழ்ந்து கொண்டிருக்கிறீங்க? எத்தனை பேர் கை தூக்கி சொல்ல முடியும்? యేసుతో ఎంతమంది జీవిస్తున్నారు? చేతులు చెప్పండి. இயேசுவோடு கலந்து சேர்ந்து அவரோடு உறவாடுகிறவர்கள், యేసుతో కలిసి ఆయనతో కలిసి సహవాసం చేసేవారు, அவர்கள் இயேசுவின் தழும்புகளுடைய சுகமளிக்கும் வல்லமை அவங்க சரீரத்திலே நிச்சயமாய் கிரியை செய்யும். దేవుని యొక్క గాయముల ద్వారా శక్తి కలిగి జీవిస్తారు. நான் சொல்றதை எத்தனை பேர் சரியா புரிஞ்சு கொள்ளுங்க. చెప్పేది ఎంతమంది సరిగా వింటున్నారు? இயேசுவோடு நீ சேர்ந்து வாழ்ந்தால், యేసుతో నీవు కలిసి జీవిస్తే அவருடைய பரிசுத்தம் உனக்குள் வரும். ఆయన యొక్క పరిశుద్ధత నీకు వస్తుంది. ஒரு குடிகாரனோடு நீ சேர்ந்து ஃப்ரெண்ட்ஷிப் பண்ணானா, ఒక తాగుబోతుతో నువ్వు కలిసి ఫ్రెండ్షిప్ చేస్తే, அடுத்த நாள் நீயே ஒரு அவுன்ஸ் ஒரு 2 ounce பாட்டில் ஃபுல் பாட்டில் கையில் வச்சு మరుసటి రోజు నువ్వు ఒక బాటిల్ చేతిలో పట్టుకొని ఉంటావు. நீயா நாளைக்கு நான் அப்படி இப்போ நைட்டில் வரும்போது பார்க்குறேன், నేను రాత్రిలో వచ్చేటప్పుడు చూస్తాను, ஒரு கிளாஸு, ఒక గ్లాసు, ஒரு వాటర్ బాటిల్, ఒక వాటర్ బాటిల్, ஒரு பிராந்தி பாட்டில், ఒక బ్రాందీ బాటిల్ வச்சுன்னு ஆட்டோவில் కూర్చునిக்கிறானுங்க, పెట్టుకొని ఆటోలో కూర్చొని తాగుతున్నారు. இந்த இப்படிப்பட்ட குடிகாரங்களோட நீ சேர்ந்தேனா, ఇలాంటి తాగుబోతులతో నువ్వు చేరితే அந்த ஸ்பிரிட் உன்னையும் அட்டாக் பண்ணும். ఆత్మ నిన్ను కూడా అటాక్ చేస్తుంది. அப்போ அடுத்த மாசத்துல வாரத்தில் அடுத்த முறை ஒரு நான் போய் அவங்க மத்தியில தம்ஸ்அப் தான் குடிச்சேன், நான் அவங்க கூட குடிக்கலையா சொன்னேன். వచ్చే నెల మీరు చెప్తారు నేను వాళ్ళతో పోయి థమ్స్ అప్ దా తాగాను, వాళ్ళతో తాగలేదని కాదమ్మా, వచ్చేసారి அடுத்த முறை நீ அந்த குடிகாரனோடு நீ சேர்ந்தால், ఇంకొకసారి ఆ యొక్క తాగుబోతు నువ్వు కలిస్తే நீ சொல்லலாம் நான் தம்ஸ் அப் தான் குடிக்கிறேன் அங்க உட்கார்ந்துன்னு சொல்லலாம். నువ్వు చెప్పొచ్చు నేను అక్కడ కూర్చొని థమ్స్ అప్ దా తాగుతున్నానని. హల్లెలూయా, హల్లెలూయా. அந்த ஆவி உன் மேல இறங்கினால், ఆత్మ నీ మీద దిగినప్పుడు அந்த அடுத்த தம்ஸ் அப் வராது உன் கையில, మళ్ళీ ఇంకోసారి థమ్స్ అప్ రాదు నీ చేతిలో, வேற ஒன்னதான் நீ வச்சு వేరొకటితో పెట్టుకొని కూర్చొని ఒరిజినల్ సరకే నీ கையில பிடிச்சிடுவா. ఒరిజినల్ సరుకు మీ చేతిలో ఎక్కి కూర్చుంటుంది. సహోదరనే సహోదరియే, సహోదరి సహోదరుడా, యేసుவோடு நீ சேர்ந்து வாழ்வாய், అయితే నువ్వు యేసుతో కలిసి జీవిస్తే இயேசுவை போல நீ மாறிடுவாய். యేసు వలే నువ్వు మారిపోతావు. இயேசுவுக்குள்ளே பிசாசு இயேசு பார்த்து சொல்லுது, இவர் தேவனுடைய குமாரன், பரிசுத்தமான குமாரன் அப்படி சொல்லுது. సాతాను చెప్తున్నాడు ఈయన దేవుని కుమారుడు, పరిశుద్ధమైన இவர் కుమారుడు, பரிசுத்த குமார் தேவன், ఈయన పరిశుద్ధ దేవుడు అని చెప్తున్నాడు. உலகத்திலே பிசாசு உண்மையான தெய்வம் இயேசு என்று பிசாசை ஒத்துக்கொள்கிறான். లోకంలో ఉన్న సాతానే దేవుడు నిజమైన పరిశుద్ధుడని ఒప్పుకుంటున్నాడు. ஹல்லேலூயா, హల్లెలూయా. அப்போ உன்னதமான தேவகுமாரன். சில பேர் வந்து ஜெபம் பண்ணாங்க, ஆண்டவரே எனக்கு ஆபத்து வரக்கூடாது, எந்த வியாதி வரக்கூடாது, என்னை காப்பாத்த ஆண்டவரே சொல்லி ஜெபம் பண்ணுவாங்க. చాలా మంది ప్రార్థన చేస్తారు, దేవుడు నాకు ఆపదలు రాకూడదు, నాకు వ్యాధి రాకూడదని ప్రార్థన చేస్తారు. వ్యాపారం நல்லா நடக்கணும், నా వ్యాపారం బాగా జరగాలి, நல்லா சம்பாதிக்கணும், నేను బాగా సంపాదించాలి, வீடு கட்டணும், ఇల్లు కట్టుకోవాలి, కారు తీసుకోవాలి, இதெல்லாம் ஜெபம் பண்ணுவாங்க, ఇదంతా ప్రార్థన చేస్తారు. ஆனா அடுத்தது, అయితే తర్వాత இயேசுவை போல நீ மாறுறியா? యేసు వలె నువ్వు మారుతున్నావా? ஹல்லேலூயா, హల్లెలూయా. அதுக்கு தான் அந்த வசனம் சொல்லுகிறது. అదే వాక్యం நீ అంటున్నది, இம்மைக்கு மாத்திரம் இயேசுவின் மேல் நம்பிக்கை வைப்பால், ஆனா எல்லா மனுஷரை காட்டிலும் பரிதபிக்கப்பட்டவனாய் போயிடுவேன். నువ్వు ఇప్పటికి మాత్రం దేవుని చూస్తావు, కానీ మనుషుల కంటే హీనంగా దౌర్భాగ్యులుగా అయిపోతున్నారు. இந்த ఇహమందు ఈ లోక జీవితాని కోసమే నువ్వు దేవుని నమ్ముకున్నావంటే మనుషులందరికంటే దౌర్భాగ్యుడిగా మారిపోతావు, జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. இம்மைக்கும் மறுமைக்கும் நமக்கு போதுமான தேவன் அவர். ఇప్పటికి ఎప్పటికి మనకి చాలిన దేవుడు ఆయన. ஹல்லேலூயா, హల్లెలూయా. எனவே நீ இயேசுவோடு சரியான, அதுக்கு தான் ஆண்டவர் வந்து புதிய ஏற்பாட்டில் ஒரே ஒரு கற்பனையை கொடுத்தார்.
కొత్త నిబంధనలో ఒకే ఒక ఆజ్ఞనిచ్చి ఉన్నారు. அது என்ன கட்டளை? అది ఏమి ఆజ్ఞ? முழு உள்ளத்தோடு முழு இருதயத்தோடு முழு బలతోడు దేవుని అన్బు కూరువాయా. పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో పూర్ణ బలముతో దేవుని ఆరాధించమని చెప్పి ప్రేమించమని చెప్తున్నాడు. முழு இருதயத்தோடு அவர் அன்பு கூறணும். పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించమని చెప్తున్నాడు. எத்தனை பேர் இடுப்பு வலி கைத்து வலி சுகர் பிபி சொல்றவங்க எல்லாம் ஒரு வாட்டி கையை தூக்கி ఎంతమంది నడుము నొప్పి షుగర్ బీపీ అని చెప్పే వాళ్ళు చేతులు ఎత్తండి. நல்லா கையை தூக்கி ஆண்டவர் இப்போ விடுதலை கொடுக்க போறாரு. బాగా చేతులు ఎత్తండి. దేవుడు ఇప్పుడు మీకు విడుదల దయచేస్తాడు. బ్రదర్స్ உங்களுக்கு ஒரு వ్యాధి இல்லையா? బ్రదర్లు మీకు ఏం వ్యాధులు లేదా? భాగ్యవాన్கள் நீங்கள். మీరంతా ధన్యులు. వ్యాధి ఇల్లాத వ్యాధి இருக்கிறவங்கள கையை தூக்கி சீக்கிரமா. వ్యాధి ఉన్న వాళ్ళ చేతులు ఎత్తండి. சீக்கிரமா கையை தூக்கு. తొందరగా చేతులు ఎత్తండి. நல்லா கையை தூக்குமா. బాగా చేతులు ఎత్తండి. వెరీ గుడ్. కర్తర్ உங்களை ஆசீர்வதிப்பார். దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఎదుకు కేటన్నా? ఎందుకు అడుగుతున్నానంటే அப்போ எத்தனை பேர் கையை தூக்கினீங்களோ, ఎంతమంది చేతులు ఎత్తారో, நீ முழு இருதயத்தோடு முழு பலத்தோடு இயேசுவை நேசிக்கவில்லை. పూర్ణ హృదయంతో పూర్ణ బలంతో నువ్వు దేవుని ప్రేమించలేదు. நீ அப்படி நேசித்திருப்பாயானால், నువ్వు అలా ప్రేమించినట్లయితే, நீ முழு இருதயத்தோடு நீ நேசித்திருப்பாயானால், పూర్ణ హృదయంతో నువ్వు ప్రేమించినట్లయితే அவர் உள்ள வந்துட்டு இருப்பாரே, ఆయన లోపల వచ్చేసి ఉంటారు. அப்போ இயேசு உனக்குள்ள இருந்தா, యేసు నీలో ఉంటే శరీరத்துல వ్యాధి இருக்குமா? శరీరంలో వ్యాధి ఉంటుందా? சொல்லலாம். చెప్పండి. యేసు உள்ளகிறாரு, వ్యాధికి சொல்ல முடியுமா? యేసు లోపల ఉన్నారు, అయినా వ్యాధి ఉందని చెప్పగలుగుతారా? యేసు உள்ள இருந்தா ஆட்டோமேட்டிக் வியாதிகள் நல்லா ஆயிடும். యేసు లోపల ఉంటే ఆటోమేటిక్ గా వ్యాధి స్వస్థత నొందుతుంది. వచనం சொல்லுது, వాక్యం అంటుంది, அவருடைய தழும்புகளால குணமானீர்கள். ఆయన గాయం వల్ల మీరు స్వస్థత నొందితిరి. அப்ப இயேசு நமக்குள்ள வந்தால், అప్పుడు యేసు మనలో వస్తే நம்முடைய வியாதி எல்லாம் ஆண்டவர் சுகமாக்கிடுவாரே. వ్యాధి అంతా దేవుడు స్వస్థత పరుస్తాడు. அவர் தழும்புகளால குணமானீர்கள். ఆయన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. அவர் ரத்தத்தினாலே நாம் பரிசுத்தவான்களா மாற்றப்படுகிறோம். రక్తము ద్వారా మీరు పరిశుద్ధులుగా మారి ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. எனவே நாம் இம்மைக்கு மாத்திரமல்ல ஆண்டவரை நாம் நம்பிக்கை வைக்க வேண்டியது. ఇప్పటికి మాత్రమే దేవుని మీద నమ్మిక ఉంచడము. பிரியமானவர்களே, மறுமைக்கும் ఎప్పటికిను, எப்படி కాదు, மறுமைன்னு சொன்னா நெக்ஸ்ட் அந்த லோகத்துக்கு, அந்த அடுத்த பரலோகத்துக்கு மறுமை. పరలోకాన్ని, இந்த ఉలగத்தை విட்டு పోగ పోற புதிய పరలోகத்துல, ఈ లోకాన్ని వదిలి పరలోకానికి వెళ్ళేంత వరకు அந்த పరలోகத்துக்கு தான் நீ ஆண்டவரை இப்போ ஏற்றுக்கொள்ளணும். ఆ పరలోకానికే దేవుని నువ్వు అంగీకరించాలి. பிரியமானவர்களே, நாம் ஒரு தேசத்துக்காக நாம் ஒரு அடுத்த சில பேர் வந்து குவைட் தேசம், மற்றபடி துபாய், இங்கெல்லாம் வெளிநாட்டுக்கு போய் சம்பாதிக்க போறாங்க. చాలా మంది కువైట్ కి దుబాయ్ కి సంపాదన కోసం వెళ్తుంటారు. அவங்க சில பேர் வந்து பாஸ்போர்ட்டுக்காக விசாக்காக காத்து கொண்டிருப்பாங்க. చాలా మంది పాస్పోర్ట్ కోసం విసా కోసము ఎదురు చూస్తుంటారు. பணத்தை கட்டி அதுக்கு பாஸ் பண்ணி எல்லா டெஸ்ட் கரெక్టాனாதான் அந்த தேசத்துக்கு போக முடியும். డబ్బు కట్టి వాళ్ళు చేసే టెస్ట్లని పాస్ చేస్తేనే ఆ దేశానికి వెళ్ళగలరు. హల్లెలూయా. హల్లెలూయా. இந்த பூமியில இருக்கிற ஒரு தேசத்துக்கு போனாவே இத்தனை டெஸ்ட் இருக்குது. ఈ భూమిలో ఉన్న ఇంకొక దేశానికి వెళ్ళడానికి ఇన్ని టెస్టులు ఉంటే, హల్లెలూయా. హల్లెలూయా, தேவனே கட்டி உண்டாக்கி கொண்டிருக்க பரலோகம், దేవుడే కట్టి పెట్టి ఉన్నాడు పరలోకాన్ని. அந்த பரலோகம் போகணும்னு சொன்னா எத்தனை டெஸ்டிங்ல நீ பாஸ் பண்ணணும். ఆ పరలోకానికి వెళ్ళాలంటే ఎన్ని టెస్టులు నువ్వు పాస్ కావాలి. அதுக்காக நீ முழுமையா ஆண்டவருக்கு ஒப்பு கொடுக்க வேண்டும். దాని వల్లనే నువ్వు పూర్ణంగా అప్పగించుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. எப்போ நீ ஆண்டவரை முழுமையா நேசிக்கிறாயோ, ఎప్పుడు నువ్వు దేవుణ్ణి పూర్ణంగా ప్రేమిస్తావో, அந்த அன்புக்குள்ள அந்த அன்பு உனக்குள் இருக்குமானால், ఆ ప్రేమ నీలో ఉన్నట్లయితే அது அன்பு மற்றவர்களையும் அன்பு காட்ட சொல்லும். ఆ ప్రేమ ఇంకొకరిని కూడా ప్రేమించమని చెప్తుంది. இயேசுவை போல நீ உன்னை தாழ்த்தினால், యేసువలె నువ్వు తగ్గించుకుంటే அந்த தாழ்மை உங்களுக்குள்ள வரும். ఆ తగ్గింపు నీలో వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. இயேசுவை நீ முழுமையாய் நீ நேசிப்பாயானால், యేసును సంపూర్ణంగా అంగీకరించుకుంటే, హల్లెలూయా, హల్లెలూయా, இயேசுவை முழுமையாக ஏற்றுக்கொள்ளும் பொழுது இயேசுக்குள்ள இருக்கிற எல்லா ஆசீர்வாதம் நித்திய ஜீவன் நமக்கு கிடைக்கும். యేసుని సంపూర్ణంగా నువ్వు అంగీకరించు, యేసులో ఉన్న ఆశీర్వాదాలు అన్ని నీకు எத்தனை பேர் தீர்மானம் பண்றீங்க? ఎంతమంది తీర్మానం చేస్తున్నారు? இன்னைக்கு இயேசுவை நான் முழுமையாக ஏற்றுக்கொள்ள போகிறேன். ఈ రోజు యేసుని నేను సంపూర్ణంగా అంగీకరించబోతున్నాను. இயேசுவை நான் பின்பற்ற போகிறேன். యేసుని నేను వెంబడించబోతున్నాను. இயேசுவை పోల வாழ போகிறேன். యేసు వలె నేను జీవించబోతున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. எல்லாம் ஒப்பு கொடுப்போமாக. అందరూ అప్పగించుకుందాం. கடைசியா இங்கே ஒரு வசனத்தை நாம் வாசித்தோம் அல்லவா? ఆఖరిగా ఒక మాటని మనం చదువుకున్నాము. அந்த லூக்கா 22:54 சொல்லப்பட்டது. లూకా 22:54 அங்க என்ன சொல்லப்பட்டது? சொல்றத இங்க சொல்லுமா, இங்க சொல்றத கேளு, நான் சொல்றது மட்டும் சொல்லு.
அங்க என்ன சொல்லப்பட்டது? అక్కడ ఏం చెప్పబడి ఉన్నది? பேதுரு தூரமா இருந்து இயேசுவை பின்பற்றினார். పేతురు దూరంగా ఉండి యేసుని వెంబడించారని அப்படி என்ன நடக்கும் பார்த்து அப்படியே போனாரு. అక్కడ ఏం జరుగుతుందో చూస్తూ వెళ్ళాడు. இவன் கூட இயேசுவோடு இருந்தான் சொன்னாங்க அங்க. ఈయన కూడా యేసుతో ఉన్నాడని చెప్పారు. ஆமா நான் இயேசுவை பின்பற்றுகிறேன், நான் இயேசுவே சீஷன் சொல்லலாமே. అవును నేను యేసుని వెంబడించాను, ఆయన శిష్యుడని చెప్పొచ్చు కదా. ஹalleluya. హల్లెలూయా. பேதுரு சொல்லிட்டாரு, పేతురు అన్నాడు சத்தியமா எனக்கு தெரியாது, அந்த ஆள் யாரு எனக்கு தெரியாதுன்னு சொல்லிட்டாரு. సత్యంగా ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పేసి, இயேசு எனக்கு தெரியாதுன்னு சொல்லிட்டாரு. యేసు అంటే ఎవరో తెలియదని చెప్పేశాడు. ஹalleluya. హల్లెలూయా. உங்க வேலை செய்யற இடத்துல, నువ్వు పని చేసే చోట్లో, நீ உன்னுடைய பிசினஸ் பண்ற இடத்துல, నువ్వు బిజినెస్ చేసే చోట్లో, ஏங்க ஆண்டவர் கொடுத்ததாங்க நம்ம வாழ்ந்து கொண்டிருக்கிறோம். మన దేవుడు ఇచ్చేదని మనం జీవిస్తున్నాము. பிசினஸ் பண்றவங்க நீங்க நல்லா கவனிங்க. బిజినెస్ చేసేవాళ్ళుగా మీరు బాగా గమనించండి. பிசினஸ்ல உன் தேவனை நீ உயர்த்திப்பார். నీ బిజినెస్ లో దేవుని నువ్వు హెచ్చించి చూడు. ఆయన చేతకాని వాడు కాదండి, నువ్వు అద్భుతం, నువ్వు ఊహించని రీతిలో నిన్ను హెచ్చించడానికి శక్తిమంతుడు. மனுஷன் போட்டிருக்கிறதான அந்த கட்டளைகள் பிரகாரமா போனாதான் ఉయర్వు ఆశీర్వాదం ఐశ్వర్యం వరియం నీ నిனைக்காதே. మనుషుడు పెట్టిన రూల్స్ ప్రకారం నువ్వు వెళ్తేనే నీకు ఆశీర్వాదము అన్ని అనుకోవద్దు. హల్లెలూయా. హల్లెలూయా. కన్సిమిట్టం నేరం, కళ్ళు మూసి తెచ్చే లోపల ఆశీర్వాదం ఉన్న తేడి ఆశీర్వాదం నిన్ను వెతికి వస్తుంది. ఐశ్వర్యం ఉన్న తేడి వரும். ఐశ్వర్యం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. இன்னைக்கு சாயங்காலம் ஒரு செக் அது ஓகே ஆச்சேனா, ఈ యొక్క సాయంత్రం ఒక చెక్ గాని ఓకే అయితే, கேட்டுக்கொண்டிருக்கிற ஒரு செக் கேட்டுக்கிறான், నేను ఒక చెక్ ని దేవుని దగ్గర అడుగుతున్నాను, அது ఓకే ஆயிடுச்சேனா, అది ఓకే అయితే, இதெல்லாம் நம்ம రెండవది అంతస్తులో தான் ఆరాధన பண்ணுவோம். ఇదంతా మనం రెండో అంతస్తులోనే ఆరాధన చేస్తాము. హల్లెలూయా. హల్లెలూయా. எத்தனை பேர் விசுவாசிக்கிறீங்க? ఎంతమంది విశ్వసిస్తున్నారు? హల్లెలూయా. హల్లెలూయా. ஒரே ஒரு நொடி பொழுதுல ஆண்டவர் ஒரு செக் அனுப்பிச்சா போதும், ఒకే ఒక క్షణమందు దేవుడు ఆ చెక్కును పంపిస్తే చాలు. హల్లెలూయా. హల్లెలూయా. கர்த்தரால் முடியாத ஒன்றுமில்லை. దేవుని వల్ల జరగనిది ఏమీ లేదు. நாம் விசுவாசமாக நாம் கர்த்தரை கேட்போமானால், మనం విశ్వాసంతో దేవుని అడిగితే, ஆண்டவருக்காக காத்திருப்போமானால், దేవుని కొరకు మనము వేచి ఉంటే, நீ எல்லா இடத்திலும் தேவனை நீ மகிமைப்படுத்தி నువ్వు பார். అన్ని చోట్ల దేవుని గణపరిచి చూడు. கர்த்தர் உன்னோடு இருப்பார். దేవుడు నీతో ఉంటాడు. பேதுரு பயந்துட்டான். పేతురు భయపడిపోయాడు. ஐயோ நான் இயேசுவோடு இருந்தேன்னு சொன்னா பிச்சின்னு போய்டுவாங்க. అయ్యో నేను యేసుతో ఉన్నానని చెప్తే నన్ను పట్టుకొని వెళ్ళిపోతారు అనుకున్నాడు. அதனால இயேசுவை மறுதலிச்சிட்டான். అందుకనే దేవుణ్ణి ఆయన తెలియదని చెప్పేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. ஆனா இயேசு அந்த மனுஷனை தான் பிடிச்சாரு மறுபடியும். అయితే యేసు మళ్ళీ ఆ మనిషిని పట్టుకున్నాడు. அவர் உயிர்த்தெழுந்து வந்து பேதுருவை பிடிச்சி மறுபடியும் அவரை సభకి తలయా మూలకల్లా నిక్క వచ్చారు. ఆయన మరలా లేచి వచ్చి ఆయన సంఘానికి మూలరాయిగా పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. சபையை இந்த கல்லின் மேல் கட்டுவேன் ஆண்டவர் சொன்னார். సంఘాన్ని రాతి మీద కట్టుతావని చెప్పారు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. இன்றைக்கு நீ தீர்மானம் பண்ணு. ఇప్పుడు నువ్వు తీర్మానం చేసుకో. ஆண்டவரை பின்பற்ற, பின்னால போவாதே. దేవుని వెంబడించి వెనకాల వెళ్ళిపోవద్దు. நீ கர்த்தருக்கு தைரியம் ఉన్నాలవా? దేవుని కొరకు ధైర్యంగా ముందుకెళ్ళు. தாவீது அப்படிதான் முன்னா வந்தான். దావీదు అలానే ముందుకు వచ్చాడు. எல்லாம் பயந்தாங்கோலிங்க அப்படியே அந்த கோலியாத்தை அடிக்க முடியாம நிக்கறாங்க. అందరూ భయపడిపోయి ఆ గోలియాతుని కొట్టలేకుండా నిలబడుతున్నారు. நான் இயேசுவின் நாமத்தில் நான் அந்த கோலியாத்தை சாகடிக்கிறேன்னு சொல்லி முன்னா வந்தான். యేసు నామములో గోలియాతుని చంపుతానని ఆయన ముందర వచ్చినాడు. జయించానా இல்லையா? జయించాడా లేదా? ஒரு சின்ன வாலிபன், ఒక చిన్న యవనస్తుడు ஆண்டவர் நாமத்திலே தைரியமா முன்னா வந்தான். దేవుని నామములో ధైర్యంగా ముందుకు వచ్చాడు. அந்த ராட்சதனை கொன்று ఆ రాక్షసుని చంపి కింద పడేశాడు. தலையை வெட்டி அந்த தேசத்தை கைப்பற்றினார். తల నరికి ఆ యొక్క దేశాన్ని స్వతంత్రించుకున్నాడు. இன்றைக்கு நீ இயேசுவை உண்மையாய் பின்பற்றுவாயானால், ఈ రోజు నువ్వు నిజంగా దేవుణ్ణి వెంబడిస్తే, உன்னுடைய வியாபாரமும் குடும்பமும் பிள்ளைகள் எல்லாம் నీ ஆசீர்வதிக்கப்படுவாங்க. వ్యాపారము, నీ కుటుంబం, నీ పిల్లలందరూ ఆశీర్వదిస్తారు. எத்தனை பேர் விசுவாசிக்கிறீங்க? ఎంతమంది విశ్వసిస్తున్నారు? அப்படி எழுந்து நிக்கலாமா? అలానే లేచి నిలబడదాం. எழுந்து நிக்கலாம் எல்லாரும். లేచి నిలబడదాం. நீ எனக்கு போதும் ஆண்டவர் சொல்லுங்க. మీరు నాకు చాలు యేసయ్యా అని நீ చెప్పండి. மாட்ட చాలయ్యా, நீ